అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు దాటింది. ఈ సమయంలో మంత్రివర్గం కుదురుకున్నట్టు కనిపిస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం కొత్త ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్నట్టు కనిపించడం లేదు. వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సహా ఇతర మంత్రులు అవిశ్రాంతంగా క్షేత్రస్థాయిలో ఉన్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం, కొందరి అధికారులలో అలసత్వం, లెక్కలేనితనం, పట్టింపు లేని ధోరణిపై మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సైతం అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అయినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగంపై ప్రభుత్వానికి పట్టు రాలేదని ప్రజలు భావిస్తున్నారు. కొన్ని చోట్ల అధికారుల తీరుతో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సహాయక చర్యలు ప్రజల వద్దకు చేరలేదనే అభిప్రాయం ఉండగా, అధికార యంత్రాంగంలో ఇదే తంతు కొనసాగితే ఎన్నికల్లో కూటమి నేతలు ప్రజలకు ఇచ్చిన హామీల అమలును ప్రభుత్వం చేపట్టినా ఆశించిన మేరకు అధికారుల సహకారం ఉంటుందా లేదా, క్షేత్రస్థాయిలో ఫలితాలు ప్రజలకు చేరతాయా లేదా అనే అనుమానాలు ఇటు ప్రజల్లోనే కాక కూటమి పార్టీల రాజకీయ నేతల్లో సైతం ఉంది.